అందరికీ నమస్కారం. నా పేరు నాగోల్ అమర్నాథ్, జనసేన పార్టీ రైల్వే కోడ్. ఇప్పుడు ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏమనగా, ఇక్కడ రైల్వే కోడూరులో చాలా దయనీయ స్థితిలో ఉన్నటువంటి ఈ డంపింగ్ యార్డ్ చూసారంటే చాలా దారుణంగా ఉంది. గత వైసీపీ పాలనలో కూడా చాలా దారుణంగానే ఉండింది. పట్టించుకోలేదు, అప్పటి పాలకులు పట్టించుకోలేదు. ఇప్పటి పాలకులను పోతే ఇలా పట్టించుకోకుండా గాలికి వదిలేస్తున్నారు. రైల్వే కోడూరులో ఎంతో పెద్ద మేజర్ రైల్వే కోడూరు, అలాంటి చోట చెత్త వేసుకోవడానికి కూడా మనకు ఒక పర్మనెంట్ ఒక స్థలం లేకుండా పోవడం చాలా దయనీయం. ఇక్కడ ఏమవుతుందంటే, రైల్వే కోడూరులో చాలామందికి భూ కబ్జాలకి వీటికైతే భూములు ఉంటాయి. ఇలాంటి ప్రజలకు ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలకి చెత్త వేసుకోవడానికి ఒక డంపింగ్ యార్డ్ లేకపోవడం చాలా బాధాకరం. ఇక్కడ చాలాసార్లు చాలామంది చాలా విధాలుగా కంప్లైంట్ చేశారు. ఈ చెత్త వేయడం వల్ల చాలామందికి ఇక్కడ గురపాలెం కావచ్చు, ఇక్కడ టౌన్ ముఖరాల నగర్ కావచ్చు, ఇక్కడ మన టౌన్ మెయిన్ రోడ్లే కావచ్చు, ఇది ఖాళీ ఈ చెత్త ఇక్కడే కాలవడం వల్ల ఈ వాసనకి చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. చాలామంది ఆరోగ్య సమస్యలతో చాలా విధాలుగా బాధపడుతున్నారు. దీనికి శాశ్వత పరిష్కారం గురించి ఆలోచించమని ఎంతోమందిని అడుగుతా ఉన్నా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. గౌరవనీయులైన ఎమ్మెల్యే గారు అరవసేదర్ గారు వెంటనే దీన్ని మీ పరిగణలో తీసుకొని తక్షణమే మన తిరుపతి జిల్లా కలెక్టర్ గారికి ఈ సమస్య గురించి వివరించి దీనికి కావాల్సినటువంటి స్థలాన్ని శాశ్వత పరిష్కారంగా దిశగా తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. మన గౌరవ ఎంఆర్ఓ గారికి కూడా ఒక 2-3 రోజుల కిందట ఫోన్ చేశాను. ఎంఆర్ఓ గారు స్పందించడం లేదు. చేద్దాం చూద్దాం అంటున్నాడు. ఎక్కడెక్కడో ప్రభుత్వ స్థలాలు దండిగా ఉన్నాయి కదా, ఒక చోట ఒక 5 ఎకరాల భూమి కేటాయిస్తే ప్రజలకి ఇలాంటి సమస్య లేకుండా పోతుంది. రైల్వే కోడూరులో ఇలాంటి సమస్య ఇదొకటే కాదు. ఆర్టీసీ బస్టాండ్ అయితేమి, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర అయితేమి, ఆర్టీసీ బస్టాండు మొన్న చంద్రబాబు నాయుడు గారు దీనికి తక్షణమే నిధులు కేటాయిస్తాము, బస్టాండు పునర్నిర్మించుకోండి అని చెప్పారు. ప్రోగ్రాం అయిపోయి కూడా ఇంచుమించు 2 నెలలుగా వస్తుంది. ఇప్పటికీ ఇక్కడ ఎటువంటి కార్యాచరణ జరగలేదు. అలాగే ఈ డంపింగ్ యార్డ్ చూసుకుంటే ఎటమల్లా కూడా చెత్తతో నిండుకుపోయింది. ఇది కొంతమంది ఆక్తాయాలు నిప్పంటించడం వల్ల ఇది రగిలి ప్లాస్టికు పేపర్ అన్నీ రగిలి చాలా దారుణమైన వాసన రావడము, ఈ వాసనలు పీల్చి ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. కావున వెంటనే గౌరవ ఎమ్మెల్యే గారు, ఇన్ఛార్జ్ రూపానంద్ రెడ్డి గారు తక్షణమే స్పందించి కలెక్టర్ గారితో మాట్లాడి దీనికి ఒక 5 ఎకరాల భూమి కేటాయించి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే 2024 ఎలక్షన్లో మనము గట్టిగా చెప్పాం, ఆర్టీసీ బస్టాండ్ అయితేమి, డంపింగ్ యార్డ్ అయితే ఈ సమస్యలు తీరుస్తామని. మనం గెలిచి 2.5 సంవత్సరం అయింది. ఈ 2.5 సంవత్సర కాల పరిధిలో మనం దీన్ని పట్టించుకోలేదంటే చాలా దారుణంగా ఉంటుంది. ఎందుకంటే వైసీపీ వాళ్ళని మనం వ్యతిరేకించాం గత ప్రభుత్వం ఉన్నప్పుడు. ఇప్పుడు మన ప్రభుత్వాన్ని మనమే వ్యతిరేకించుకోకూడదు. కాబట్టి దయవుంచి ఈ సమస్యని వెంటనే పరిష్కరించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే రేపు నెల కావచ్చు, లేదా అక్టోబర్ ఫస్ట్ వీక్లో పంచాయతీ ఎలక్షన్ రాబోతున్నాయి. ఈ పంచాయతీ ఎలక్షన్లకి మనము ప్రజల్లోకి వెళ్ళి ఓట్లు అడగాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే 24లో చేసిన హామీలే మీరు తీర్చలేకున్నారు. ఇప్పుడు పంచాయతీ ఎలక్షన్లకు ఎలా వచ్చి ఓట్లు అడుగుతున్నారు అని వాళ్ళు అడిగితే మనం సమాధానం చెప్పుకోలేకపోతాం. కావున ఈ పంచాయతీ ఎలక్షన్ లోపలే దీని తక్షణ శాశ్వత పరిష్కారం తీసుకురావాలని జనసేన పార్టీ తరఫున విన్నవించుకోవడం జరుగుతుంది. కావున వెంటనే అధికారులు స్పందించి దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలని కోరుకుంటున్నాం.